అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నావు? సైకిల్ దొక్కుతున్నా. ఓకే మమ్మీ, హాయ్ అండి. హాయ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మై బర్త్డే బ్లాగ్. ఏంటిది? బర్త్డే బ్లాగ్. ఈరోజు మా మమ్మీ ఏం స్పెషల్ చేస్తుంది అన్ని చూపిస్తాను నేను. ఓకేనా? మా నాయనమ్మని చెప్పిన హాయ్ చెప్తున్నాయనమ్మా. మా నాయనమ్మ అయితే కొత్తిమీర ఏడుతుంది అమ్మ. మా మమ్మ వచ్చేసి పబ్బియ్యము, కిచిడి ఇంకా దొండకాయ కుర్మా చేస్తుంది. వాటికి కావాల్సినవన్నీ నేను చెప్తాను, ఆగండి. మీకు అయితే పబ్బియానికి దొండకాయ, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటో, మిర్చి, బీన్స్ సీడ్స్, ఇంకా ఇవి కూడా అందులోకే లవంగాలు, దాల్చిన చెక్క, బగారాకు, యాలక్ ఏదో కాయ, అది మిగతా నాకు తెలియదు. ఇది వచ్చేసి కుర్మాలోకి కరివేపాకు, పచ్చిమిర్చి, దొండకాయలు అయితే ఇట్లా కట్ చేసుకోవాలి. పదండి మనం చేసుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి రైస్కి, ఇది వచ్చేసి దొండకాయలు వేయించుకోవడానికి పెట్టింది. వాటర్ ఉన్నాయి, అవనేది అబ్జర్వ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం మమ్మీ? చూడండి, ఇదైతే ఆయిల్, దొండకాయ వేయించడానికి ఆయిల్ చెప్పాను నేను. ఇదైతే రైస్, వెజ్ రైస్. ఏం చెప్పినాను? పబ్బి అని చెప్పిన, కిచిడి. వెజ్ రైస్ చేస్తున్నా. అందులో కొంచెం డాల్డా. మా మమ్మీ ఇట్లా పోపున వేయంగానే నాకు ఆకలి అవుతా ఉంటుంది, ఇక తెలుసా అండి. మా మమ్మీ డాల్డా వేస్తే చాలా అయిందా అంట నేను కదా మమ్మీ. నెయ్యి కూడా ఉందండి, కానీ ఇంకా వద్దన్నారు పిల్లలు. ఇంట్లో చేసిన నెయ్యే ఉంది. మా మమ్మీ స్టైల్లో చేసుకోండి, సూపర్ ఉంటుంది, అసలు సూపర్ ఉంటుంది. ఏం కాదు. వెజ్ రైస్లోకి కొంచెం జీలకర్ర, బగారా సామాన్ అండి. ఇవైతేనేమో కర్రీలోకి. ఇవన్నీ కోసుకున్నాం కదా మనం, లైన్ వైజ్గా వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్. ఓకే అండి, ఆనియన్స్ వేసిన. ఇప్పుడు క్యాప్సికమ్ పెద్దది ఒకటి తీసుకున్నా అండి. ఈరోజు నీసు దినం కాబట్టి వెజ్ రైస్ చేస్తున్నా. ఇందులోనే క్యారెట్, దొండకాయ ముక్కలు, దొండకాయ సన్నగా తరిగిన. ఇది క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ చిక్కుడుకాయ గింజలు కొన్ని ఉంటే కొన్ని తీసి, బీన్స్ అండి. ఇవేమో చిక్కుడుకాయ గింజలు ఉంటే అవి వేస్ట్ ఎందుకు చేయాలని ఇందులో వేసిన. బీన్స్ ఒక 5-6 తీసుకున్నా. టమాటో, ఇందులోనే టమాటా కూడా వేస్తున్నా. ఇప్పుడు అవన్నీ కలపాలి. ఫ్రెష్గా నూరిన అల్లం పేస్ట్, ఇందులోనే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేస్తాం. మనం కలుపుదాం కొద్దిసేపు. మంచితో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కడిగి పెట్టుకున్నా అండి, ఇందులోనే వేస్తున్నా. మెంతుకూర కూడా ఇందులోనే కలిపాను, 2 కట్టలు మెంతుకూర కూడా వేస్తున్నా అండి. హెల్త్కు చాలా మంచిది కదా, బ్లడ్ వస్తుంది. అల్లం కొంచెం వేసి, మనమైతే ఒక చేయితోటి కెమెరా, ఒక చేయితోటి గరిట పట్టుకొని తిప్పుతా. కొంచెం పసుపు వేస్తున్నా అండి, కొంచెం ఎక్కువ వద్దు.
ఇంకా అవి మగ్గాక ఉప్పు వేస్తా కొంచెం. కలుపు అది. ఇందులోనే ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసులే బియ్యం తీసుకున్నా అండి. నేను తీసుకునే దానికి ఉప్పు అయితే వేసుకున్నా. ఇవి వెజిటేబుల్ ముక్కలు కూడా నేను తీసుకునే రైస్కి సరిపడా తీసుకున్నాను. మీరు కూడా అలానే తీసుకోండి. ఓకేనా? ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. దొండకాయలు అయితే వేయించుకుందాం. అన్నీ దొండకాయ కుర్మ బాగుంటుందండి. దొండకాయ కుర్మ మాత్రం సూపర్ ఉంటుందండి. పెద్ద కడాయి పెట్టిన కదా, ఇందులోనే వేయించుకుంటున్నా. 1/2 కేజీ తీసుకున్నా. ఇంకా అవి నూనెలోకి ఉండాలి, ఇట్లా బయటకు ఉండొద్దు. ఇట్లా నూనెలోకి ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు బాగా నూనె వాటి లోపలికి వెళ్తుంది. మా మమ్మీ చెప్పడం మర్చిపోయింది, అంటే నేను చెప్తున్నాను కదా మమ్మీ. స్టవ్ కొంచెం హై పెట్టుకోండి. హై అంటే ఇది సిమ్లో వస్తుంది, కొంచెం చిన్నగా వస్తుందండి స్టవ్, అందుకని హైలో పెట్టాను. మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. లోపల కూడా మంచిగా వేగుతాయి. నేను మళ్ళీ వేగాక చూపిస్తాను మీకు. ఓకే అండి, పల్లీలు అయితే వేయించుకున్నాను కొన్ని. అందులోనే ఇవి గరం మసాలా తీసుకున్నాం కదా, ఇవి ఇందులోనే వేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకున్నాం ఒకసారి. ఒక 4 ఎల్లిపాయలండి, ఒక 2 స్పూన్స్ కారం ఇందులోనే వేయాలి. ఉప్పు కూడా 2 స్పూన్స్. కొంచెం 2 రెక్కల చింతపండు. ఈ వాటర్ కూడా ఇందులోనే. అవి అయితే వెజిటేబుల్స్ అయితే మగ్గినాయి. ఇందులో వాటర్ పోసుకున్నా. మై 2 గ్లాసులు బియ్యం పోసినండి. బాస్మతి రైస్ కాదు, మామూలు రైస్ తోటే చేస్తున్నా నేను. 4 పోస్తా అండి, ఎందుకంటే అవి పాత బియ్యము. గ్లాసున్నర కానీ నేను 2 పోసినా 4 పోస్తున్నా. దొండకాయలు అయితే ఇలా వేగాలి. ఓకే అండి, మనము పేస్ట్ నూరినాం కదా, చూడండి ఇలా మెత్తగా నూరుకోవాలి. పచ్చడి లెక్క అయింది మమ్మీ అది. ఇవి తీయాలా? తీద్దాం గిన్నెలో. ఇట్లా మంచిగా మగ్గితే కర్రీలో బాగుంటుంది. పూర్ణం ఎందులో అయినా పెట్టుకోవచ్చు. మామూలుగా నేను చూపిస్తాను చూడండి ప్రాసెస్. మా మమ్మీ స్టైల్గా చేస్తుంది, కొంచెం న్యూ స్టైల్. మీరు కూడా చేసుకోండి, పెద్ద ప్రాసెస్ ఉండదు కదా మమ్మీ. పూర్ణమల్లో పెట్టాలంటే చాలా సేపు పడుతుంది కదా, ఇలా అయితే ఈజీగా ఉంటుంది. మీకు కావాలంటే చెప్పండి, మా మమ్మీ పంపిస్తావా? పంపిస్తా. ఎందుకు పంపించా? ఎవరికి కావాలో చెప్పండి, చేసి పంపిస్తా. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. కొంచెం జీలకర్ర వేస్తున్నా. ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసిన అండి. చిటపట అంటుంటే కెమెరా ఆఫ్ చేసింది. ఇంకో ఫ్రెష్గా నూరిన అల్లం పేస్ట్ కొంచెం, ఎందుకంటే అందులో ఎల్లిపాయలు వేసి చేసినాం కదా. మనం వద్దామా అంటే ఒక 1/2 స్పూన్ పసుపు. ఆయిల్ బాగా ఎక్కింది కాబట్టి పచ్చివాసన ఒకనే పోయింది.
అంటే అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఇష్టం ఉంటే వేసుకోండి, నేనైతే వేయట్లేను ఆనియన్స్, ఎందుకంటే ఇది ఒక 20 రోజుల దాకా నిల్వ ఉంటుందండి, ఖరాబ్ కాదు. ఇప్పుడు ఏం వేసుకోవాలి? ఇది గ్రేవీయా? ఈ గ్రేవీ అనేది ఇందులో వేయాలి. ఆ గ్రేవీ ఉడికి నూనె పైకి తేలేటప్పుడు దొండకాయ కొన్ని వాటర్ పోసుకోవాలి. దీంట్లో అంత ఉంది కదా, కొన్ని వాటర్ పోతాం. గ్రేవీ చిక్కగా ఉంది కదండి, కొన్ని వాటర్ పోసుకున్నాము. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత ఉడకనివ్వాలా? ఆయిల్ పైకి వచ్చిందాకనా దొండకాయలు వేసుకోవాలి అనేది వేయాలండి. వీటితో పాటుగా ఉడుకుతుంది, అందులో ఎప్పుడు ఉడకనివ్వాలి, గ్రేవీలో ఉడకాలి. ఇంకండి ఎసరైతే మసులుతుంది. ఇవి ఒక 1/2 అవర్ ముందు నానబెట్టాను బియ్యము. కలపాలా? నాన్నే కాబట్టి ఎక్కువ కలిపి తిరుగుతాయి, అట్లా మునిగేటట్టు అంతే. ఓకే అండి, ఉడుకుతుంది చూడండి. ఆయిల్ అయితే పైకి తేలింది. ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకుందాం. మంచిగా ఉడికింది. మనం పూర్ణం పెట్టకుండా ఏం అవసరం లేదండి, ఇట్లలోకి పోతుంది. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేస్తున్నా. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో చెయ్యండి, సూపర్ టేస్టీ ఉంటుంది. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మసాలా వేద్దాం చివర్లో, ఆల్రెడీ అందులో వేస్తాం కదా, కొంచెం అంత వేద్దాము, ఘాటు ఉండకోకుండా. చూడండి, కొంచెం ఫినిషింగ్ టచ్. ఓకే అండి, రెడీ అయిపోయింది కర్రీ. మాత్రం రైస్ ఒకటి ఉంది కావడము. పోయిందండి, మేమైతే తింటున్నామండి. మాదైతే కర్రీ కంప్లీట్. దొండకాయ కుర్మాతో రైస్ పెట్టుకొని అయితే తింటున్నాము. ఓకే అండి, ఇలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, చిట్టి మా లక్ష్మీ ప్రసన్న బర్త్డే అయితే చిన్నగా చేసుకున్నామండి. మిడిల్ క్లాస్ వాళ్ళం ఎలా చేసుకుంటాం, గ్రాండ్గా చేయలేదు, మామూలుగా చేసుకున్నాం. ఇంకా మాదిరి బర్త్డే వరకు అయితే అంత మాత్రం కూడా ఉండదు. అప్పుడు టైం ఎందుకు వాళ్ళకి, అట్లా టైం అనేది సెట్ అవ్వదండి. ఏదో అలా చేసాం. బొట్టు అయితే పెట్టుకున్నాం. ఎడం చేతితోటి అయితే పెట్టలేదండి, ఫ్రంట్ కెమెరా పెట్టే కాబట్టి ఎడం చేయిలాగా అనిపిస్తుంది. కుట్టి చేతితోటే పెట్టాను. మళ్ళీ మీరు కింద కామెంట్ పెడతారు కదా ఎడం చేతితోటని. కేక్ అయితే కట్ చేస్తున్నారు చూడండి. మణికంఠ అయితే ఫుల్ 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 హ్యాపీ. మణికంఠ ఇంకా మీరేమేం చేస్తున్నారు? ఆ రోజు సాటర్డే కాబట్టి వెజ్ రైస్ అయితే చేసుకున్నాం మేము. మేము ఎలా చేసుకున్నాం అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. చూసింది ఫస్ట్ అలానే పెట్టిన వీడియో అయితే నేను తీయలేదండి. ఎవరు పెట్టుద్దో చూద్దాము.
మా ప్రసన్న డ్రెస్ ఎలా ఉందండి చెప్పండి. హాల్లో కరెంటు లేదు, చాలా రోజులైంది కరెంటు లేక, అందుకనే మాకు చీకటి వస్తుందండి వీడియో. అప్పటికప్పుడు పోయి లైవ్ పెడదాం అనుకున్నాం, కానీ ఇంకా లైవ్ అనేది ఏం పెట్టలేదండి, నైట్ అయిందని వీడియో వరకే తీసాము. ఉన్నంతలో కొంచెం అట్లా చేసుకున్నాము. రెండు డ్రెస్సులు కొనేది కానీ ఈసారి ఒకటే డ్రెస్ కొన్నాము. తినిపించినాం. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య తినిపిస్తున్నాడు, అందరం కలిసి చేయి పట్టుకుంటే అందరు తినిపించినట్టే. మీకు పెడుతున్నా చూడండి, మీకు పెట్టాక మనకి తినిపిస్తా, మీ మణికంటకే తినిపిస్తా మీ కేకు. వాళ్ళ డాడీ అయితే కాజాలు పెడుతున్నాడు చూడండి, ఆమె తినలేదు కానీ కాజా అట్లా పెట్టినాం. ఇంకోటి ఆ స్వీట్ని ఏమంటారు, హల్వా. అందరం పెట్టుకొని ఫోటో తీస్తున్నాం టైం సెట్ చేసుకొని. చూడండి మీకు కూడా పెట్టింది కేకు మా ప్రసన్న. వాళ్ళ నాయనమ్మ పెడుతుంది కేకు, వాళ్ళ నాయనమ్మ కేకు పెడుతుంది. వాళ్ళక్క మాదిరి పెడుతుంది కేకు, వాళ్ళ నాయనమ్మ తీసుకుపోయి. ఇప్పుడు నాకు వాళ్ళ అన్నయ్యకి పెట్టింది, ఇప్పుడు నాకు. నేనైతే మనీకి పెడుతున్నా. వాళ్ళ నానికి పెడుతుంది కేకు మా ప్రసన్న. ఇంకా అందరు ఏం చేస్తున్నారు, చేస్తున్నారండి? అందరు ఏం చేస్తున్నారు? మేము బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసామో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? మా మణికంట అయితే గిఫ్ట్ ఇచ్చాడండి, చూద్దాము గిఫ్ట్ ఎలా ఉంది ఏంది అనేది మీరే చూడండి.
ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే మా ప్రసన్న నాకు చెప్పుకోకుండా చేపించాం. మా ప్రసన్న నాకు చాలా ఇష్టం. అట్లా చాలా రోజుల నుంచి అనుకుంటుంది. చూస్తుంది ఏం గిఫ్ట్ ఉంటుంది, ఇలా ఏముంటుంది అని చూస్తుంది. కప్పు ఇచ్చాం, పాలు తాగు బిడ్డ అని. వాళ్ళ అన్నయ్య అయితే మంచిగా చేపించిండు, రోజు అందులోనే పాలు తాగాని. వాళ్ళ డాడీ వేడి వాటర్ తీసుకొని వచ్చిండు. వాళ్ళ డాడీ వేడి వాటర్ పోస్తుండు చూడండి. ఎలా ఉందో చెప్పండి. కప్పు ఒక సైడ్ ఏమో ప్రసన్నది, ఒక సైడు ముగ్గురు చేపించాను. లైటింగ్ ఉంటే బాగుండేది కానీ లైటింగ్ లేక చీకటి వచ్చింది వీడియో. ఎలా ఉందండి? ఫుల్ హ్యాపీ ప్రసన్న. వాళ్ళ నాయనమ్మ చూపిస్తుంది. మనకంట చూడు ఎట్ట చూస్తుండో, వాళ్ళే మంచిగా చేసిరని చూస్తుండు. కప్పు ఓకే అండి. మా వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు. స్కిప్ చేయకోకుండా చూసినందుకు ఓకే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా చిట్టిని అందరూ ఆశీర్వదించండి. ఇప్పుడు బర్త్డే విషెస్ అందరూ ఆశీర్వదించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉండాలి మా ఫ్యామిలీకి.